చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే ఇడియప్పం ఆడుతూ పాడుతూ తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లేట్ మొత్తం చల్లారాలండి, అప్పుడే మనకు ఇడియప్పం అనేది చాలా ఈజీగా వస్తుంది కనుక చూడండి. ఇలా తీస్తుంటే అలా వచ్చేసింది అనమాట ఇడియప్పం. చూసారు కదా, ఇలా రెడీ చేసుకునే ఇడియప్పాన్ని అలా వేసేయాలి ప్లేట్లో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి. అదేంటంటే కేరళ స్పెషల్ ఇడియప్పం చేస్తున్నానండి. అబ్బో, అప్పుడే తెలుగు తెచ్చిపెట్టి కేరళకు పోతుగా, కేరళకు పోవాలా, తెలుగు రావాలా, చెన్నైకి పోవాలా, అంతా మొత్తం తిరిగి అది మొత్తం అన్ని కలిపి కొట్టమంటుంది మా మమ్మీ గారు. అయితే చేస్తా. ఈ రోజు అయితే కేరళ స్పెషల్ ఇడియప్పం అండి. ప్రతిరోజు ఇడ్లీ, వడ, పూరి, దోశ అట్లా కాకుండా వేరేగా ఉన్నా. ప్రతిరోజు ఇడ్లీ, వడ, పూరియే ప్రతిరోజు ఇడ్లీ, వడ, పూరియే కాకుండా ఇలా ఇడియప్పం కూడా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. ఇడియప్పం మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మా బంగారు రాజు అయితే ఇక వెంటనే ఇడియప్పం రెడీ చేసి నేను తొందరగా తినేస్తా అంటున్నాడు. ఇక లేట్ చేయకుండా అయితే కేరళ స్పెషల్ ఇడియప్పం అయితే రెడీ చేసేద్దాం. చిన్న ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నెలో 1.5 కప్పు వరకు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నా, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని పక్కన పెట్టుకుంటున్నా. ఒక పరాతం తీసుకున్నా, పరాతంలోకి 2 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను. మనం 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఇందులోకి మనం నెయ్యి వేసి ఉప్పు వేసి మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్లు మాత్రం చూడండి ఎంత పొగలు కక్కుతున్నాయో. ఈ వేడి నీళ్లు మాత్రమే పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలండి. చేయితో కలపడం కుదరదు కాబట్టి నేనైతే గరిటెతో కొద్దిగా అయితే కదుపుతున్నానండి. ఇలా అలా కదిపితే కొంచెం చల్లారుతుంది కదా, చల్లారిన తర్వాత చేయితో ఒత్తుకుంటే సరిపోతుంది. వేడి నీళ్లు మాత్రమే వేయాలండి ఈ పిండిలో. పిండి మాత్రం చాలా వేడిగా ఉందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండిని మాత్రం ఒత్తుకోవాలండి. కాకపోతే చేయి బాగా కాలుతున్నట్టుగా ఉంటే కొంచెం చల్లనీళ్ళు చేతికి తడుపుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే అలాగే డైరెక్ట్గా ఒత్తేస్తున్నానండి. మనం చపాతీ ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. చల్లనీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదండి. వేడి నీళ్ళతోటి ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. అయినా కూడా ఇంత ముద్దలా కలుపుకున్నా కూడా కొంచెం గోరువెచ్చగా అయితే ఉందండి పిండి. ఇలా పిండిని మొత్తం రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. గిన్నెలో కొద్దిగా నీళ్ళు అయితే వేస్తున్నా. కొలత ఏమీ లేదండి, కొద్దిగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. స్టవ్ పైన నీళ్లు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి పిండి మొత్తం అయితే చల్లారిపోయిందండి. నేను ఒక చక్రాల గిద్ద అయితే తీసుకున్నాను. చక్రాల గిద్ద, మనం జంతికలు చక్రాలు వేసుకుంటాం కదా, ఆ గిద్ద తీసుకోవాలండి. దీంట్లో మాత్రం ఇంత చిన్న ప్లేట్ అయితే వేసుకోవాలి. సన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇంత సన్న హోల్స్ ఉండే ప్లేట్ అయితే వేసుకోవాలండి. ఇలా ప్లేట్ వేసేస్తున్నా. ప్లేట్ వేసేసిన తర్వాత ఇలా మొత్తం బిగించేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే తీసుకున్నానండి. నెయ్యి తీసుకొని ఈ లోపల పాటు మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం అసలు వద్దండి, నెయ్యి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఇట్లా నెయ్యి మొత్తం అప్లై చేస్తున్నా. నేను దీనికి కూడా అప్లై చేస్తున్నా. అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి అయితే తీసుకోవాలి. అంటే మనకు చక్రాల గిద్దలో ఎంత పిండి పట్టిద్దో దాని ప్రకారం అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా పిండి తీసుకొని ఈ చక్రాల గిద్దలో అయితే వేసేస్తున్నానండి. అంతే, ఇది పిండి పెట్టి ఇట్లా రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. మనం అనుకోవచ్చు మనకు ఆ ప్లేట్ కావాలి ఇడియప్పానికి, ఈ ప్లేట్ ఏం వద్దండి. రైస్ కుక్కర్లో ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అయితే తీసుకున్నాను అనమాట. మన ఇంట్లో ఉండే ప్లేటే తీసుకుంటే సరిపోతుందండి. పలాంది కావాలని ఏం లేదు. దీనికి మాత్రం కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నా. దీనికి కూడా అది ఇడియప్పాన్ని అయితే వేసి చూపిస్తాను నేను. తర్వాత చక్రాల గిద్దతో కొంచెం ఇలా నిదానంగా ఒత్తుకోవాలండి. కనిపిస్తుంది కదా, అంతే. దీన్ని ఎడ్జులని ఇలా అంటే అలా పడిపోతూ ఉంటాయండి. చూడండి, పూలులాగా రాలుతున్నాయి కదా, అంతే అండి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం వేడి నీళ్ళ పైన పెట్టేద్దాం. చూద్దాం రండి ఇడియప్పం ఎంత ఈజీగా రెడీ అయిపోతుందా. నీళ్ళు అయితే మరగడం స్టార్ట్ అయినండి. పైన మన ఇడియప్పం ప్లేట్ అయితే పెట్టేస్తున్నానండి. పెట్టేసి మూత పెట్టి ఒక 4 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇడియప్పం వేసిన తర్వాత ఇది మొత్తం ఒకసారి లాగేసి దీనిలో పిండి చూడండి ఏదో బిస్కెట్ లాగా వచ్చేసింది కదా,
ఈ పిండిని మళ్ళీ తీసేసుకుంటున్నానండి. మళ్ళీ మనం దీనికి ఏమి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు, నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ అయితే పిండిని మొత్తం ఇందులో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఇంకొక నార్మల్ ప్లేట్ తీసుకున్నానండి. ఈసారి రైస్ కుక్కర్ది కాకుండా మనం నార్మల్గా ఇంట్లో వాడుకునే మూతలు ఉంటాయి కదా, ఆ మూత అయితే తీసుకున్నానండి. దీనిపైన వేసేద్దాం. ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకునే ఇడియప్పం చూసారు కదా, ఆడుతూ పాడుతూ తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 4 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకున్న తర్వాత మూత అయితే తీస్తున్నాను. మనకి ఇదైతే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్ని అయితే పక్కకు తీసేస్తున్నా అండి. అంతే. ఒక ప్లేట్ తీసిన తర్వాత మళ్ళొక్క ఇడియప్పం ప్లేట్ని అయితే పెట్టేసుకుంటున్నా. మూత పెట్టుకొని 4 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకోవాలి. ఇడియప్పం ఆవిరికి ఉడికించుకున్న తర్వాత వెంటనే తీయకూడదండి, ఎందుకంటే విరిగిపోతుంది కాబట్టి 1 నిమిషం పాటు చల్లారనివ్వాలి. ప్లేట్ మొత్తం చల్లారాలండి, అప్పుడే మనకు ఇడియప్పం అనేది చాలా ఈజీగా వస్తుంది. కనుక చూడండి, ఇలా తీస్తుంటే అలా వచ్చేసింది అనమాట ఇడియప్పం. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఇడియప్పాన్ని అలా వేసేయాలి ప్లేట్లో. ఒక ఇడియప్పం రెడీ అయ్యేలోపు మరొక దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. 4 నిమిషాలు హై ఫ్లేమ్లో, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకున్న తర్వాత మూత అయితే తీస్తున్నా. ఈ ఇడియప్పం ప్లేట్ని అయితే పక్కన పెట్టేస్తున్నా. రెడీ చేసుకున్న ప్లేట్ని ఈ స్టాండ్ పైన పెట్టేసుకొని మూత పెట్టుకొని 4 నిమిషాలు హై ఫ్లేమ్, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆవిరికి ఉడికించుకోవాలి. ప్లేట్ మొత్తం చల్లారిన తర్వాత ఇడియప్పం అయితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, చూసారు కదా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీ ఇడియప్పం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కేరళ స్పెషల్ ఇడియప్పం అయితే రెడీ అండి. ఇందులోకైతే నేను చెన్నై స్పెషల్ అయిన సాంబార్లో నంచుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే టేస్టీ హెల్తీ ఫుడ్ అండి. కేరళ స్పెషల్ ఇడియప్పం అండి. అలాగే దాంట్లోకి మాత్రం నేను తమిళనాడు స్పెషల్ సాంబార్ కూడా చేసినాను అనమాట. ఏ రాష్ట్రానికి పోవాల్సిన అవసరం లేదు, రోజు ప్రతి ఒక్క స్పెషల్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు అట్లా తింటా టేస్ట్ ఎట్లుందో చెప్తే సరిపోతుంది. కేరళ స్పెషల్, తమిళనాడు స్పెషల్ అనమాట. కేరళ స్పెషల్ ఇడియప్పంలోకి తమిళనాడు స్పెషల్ సాంబార్ కలిపేసిన అండి. టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుందండి. నాకైతే నోట్లో ఉవ్వులు ఊరిపోతున్నాయి అనమాట. ఇక్కడ పెట్టుకొని తినేసేద్దాం అబ్బా. ఇంకోటి ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి పిల్లలకు తినిపించద్దని చెప్పినాను నేను ఫస్ట్ నుంచి. ఇది మాత్రం పిల్లలకు తినిపించండి, కాకపోతే కొంచెం ఇట్లా నలపాలన్నమాట. అన్నాన్ని ఎట్లా నలుపుతామో అట్లా నలిపి కొంచెం టేస్ట్ చూపించాలి వాళ్ళకి. రోజు తినిపిస్తలేరని అనుకుంటారు కదా పిల్లలు, అట్లా కొంచెం టేస్ట్ చూపిస్తే సరిపోతుంది. కొంచెం ఎంత పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే మేము ఇడియప్పంలోకి అయితే సాంబార్ అయితే వేసేస్తున్నానండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. చిన్న తిను బా, పార్టిసిపేట్ చేయాలా, ఇట్లా కలపకుండా. పిల్లలకైతే అట్లా పెట్టాం కదా, ఇట్లా ముక్కలుగా తుంచుకొని తినాలన్నమాట. సేమియా మాదిరి ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రము చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇడ్లీ, పూరి, వడ, దోశ అట్లా చేసుకొని తినడం కంటే ఇది వారానికి ఒక్కసారి నాకు తింటే బాగుంటుంది. మా మమ్మీ గారు చేయలాగుతున్నాడండి. నేను చూడు టేస్ట్ ఎట్లుందో చెప్పాలి. బాగుందా? ఇది మొహం మొత్తడము తినబుద్ధి అయితే లేదు, వెగటు అట్లా ఏముండదండి. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. చూడండి, తిన్నా కొద్ది తినాలనిపిస్తూనే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇడియప్పము కేరళ స్పెషల్. ఈ కేరళ స్పెషల్ ఇడియప్పం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. బాయ్ 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 బాయ్.